ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15న ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఫామ్లో ఉన్న రోహిత్ను కావాలనే పక్కన పెట్టారని సోషల్ మీడియా వేదికగా నిప్పులు కురిపించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ముంబై ఇండియన్స్ ను అన్ఫాలో చేశారు. ఈ విషయం చాలా మందికి షాకింగ్ అనిపించిన భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. గవాస్కర్ మాట్లాడుతూ, కొన్నిసార్లు ఫ్రాంచైజీలకు కొత్త ఆలోచనలు అవసరం. హార్దిక్ కెప్టెన్ నిర్ణయం ముంబైకి ప్రయోజనకరంగా ఉంటుంది. గత 2 ఏళ్లలో రోహిత్ ఐపీఎల్లో అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. గత ఏడాది ప్లే ఆఫ్కు చేరిన 2022లో చివరి స్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా రోహిత్ జోరు కనపడటం లేదు. నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల అలసిపోయి ఉంటాడు అని ఈ లెజెండరీ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ గుజరాత్ జట్టును 2022లో ఛాంపియన్గా నిలిపాడని, ఇక ఈ ఏడాది ఫైనల్కు చేర్చాడని గవాస్కర్ గుర్తు చేశాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే హార్దిక్ ముంబైకి మంచి ఫలితాలను అందిస్తాడని గవాస్కర్ తెలిపాడు. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వల్ల దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ కూడా మద్దతు తెలిపాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతుంటే, ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్లో గాయపడిన పాండ్యా కోలుకుంటున్నాడు.